ఇప్పుడు తీసుకొచ్చిందన్న గురూజీ ఉన్నాడు ఆయన బాపు ఒకసారి వీళ్ళు రాజు నిన్న ఫోన్ చేసిన రమ్మని లోపలికి పిలుపు అన్నా రాలే ఆగండి దాని మీద అడిగేసుకుంటారండి లోపలికి అన్నా ఏందన్నా గురించి కూర్చోండి కూర్చోండి గురూజీ నిన్న ఫోన్ చేసిన వీళ్ళే మన పద్ధతులు అన్నీ చెప్పినావా అన్న అన్నీ చెప్పే మొత్తం మొత్తం చెప్పు. మరి నేను అడిగింది తెచ్చిర్రా చెయ్యరి ఎందుకు సార్ ఇంకోళ్ళు ఉన్నట్టు మీరు ఇప్పుడు డబ్బులు తీసుకపోతుంది చిన్న పేరు మీద నమ్మకం కొద్దీ మీకు ఇస్తున్నా మీరు తర్వాత ఆయనను కానీ నన్ను కానీ అవస్థలు పెడితే డబ్బు విషయంలో మీ మీద చేతబడి అలాంటివి వెళ్తున్నాం కాదు ఇస్తే పర్లేదు మీకు ఇచ్చేస్తా నా డబ్బులు నాకు ఇచ్చేసిరంటే అన్నకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు అంతే నెల నిత్యం కానీ 3 నెలలకు మీరు ఎట్లా ఇచ్చినా సరే నాకు డబ్బులు ముట్ట చెప్పాలి అంతే మీరు అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకపోతే మీ పైన చేతబడి చేయడానికి ఈ వస్తువులు తీసుకున్న టైం ప్రకారం పద్ధతి ప్రకారం నా డబ్బులు నాకు తెచ్చినాడు మీకు అప్పచెప్తా అందుకే ఇవి దీన్ని తీసుకున్నా ఇస్తాం మేము స్వామి మేము ఇస్తాం స్వామి అట్లాంటి ఏం లేదు ఈ డబ్బు ఎట్లా తీసుకున్నామో అట్లా చెప్తాం స్వామి నా ఎవరి 50 వాళ్ళకు కొట్టేస్తున్నా కూర్చోండి. వెంకటేశం మీరు కొట్టండి ఫోన్ ఛార్జింగ్ ఓకే అయింది మనుషులు మనిషి మీద నమ్మకం అంతే కానీ నాడు నేను చేసింది నేను చేస్తా అంతే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఎందుకు గుసగుస పెట్టుకుంటుంది ఎందుకు భయపడుతుంది అవుతారు ఏవైతాడు ఇట్లా ఉండడు అర్థమని చెప్తారు అర్థంలో ధైర్యంతో ఇట్లా చెప్పుకోవాలి కానీ మీరు గుసగుస పెడితే ఏది మీరే గుర్తలు మింగుతుర్రు పైసలు ఎలా తీసుకున్నారో అలా కట్టండి అలా కడితే మీకు మంచిది నాకు మంచిది సరే సార్ సరే గురూజీ వెళ్తాం మేము ఇక వెళ్ళిరండి శుభం కలుగుగాక స్వామి అవి తీసుకున్నారు ఏమో కాయాలు పెట్టుకోరు సంతకం పెట్టుకోరు అవేమో ఇచ్చినాము అని ఆయన మంచి వ్యక్తి గురూజీ మీరు ఇవి కట్టుల్లి ఇప్పుడు 1,50,000 ఇచ్చినా 1,00,000 ఇప్పిస్తే నేను మీరు బేరం మంచిగా నడిపిస్తుంది సరే నమ్మకాన్ని పోగొట్టం బట్ నా మాట ఓని సరే అన్న నీ మాట విందే ఓకే నీ మాట పోదు మా మాట పోదు
సరే ఓకే అన్న. సరేనా? పోతున్నాను, కలుస్తా. షాప్ ఓపెనింగ్ పిలుస్తాను మీరు. సరే వస్తాను. పొద్దున్నే లేద్దాము, నువ్వు లేచాము నువ్వు ఫోన్ చేయి, నీ లెక్క నువ్వు ఫోన్ చేస్తా, ఇదో ఏదో కూడా ఫోన్ చేస్తా కొరకు. సరే సరే ఏం చెప్తారే కొద్దిగా ఆలోచిస్తున్నాం రా, కొద్దిగా మాట్లాడుతున్నాం. చలి పెడతలేదా? నేను నిండా కప్పుకొని అనుకుంటున్నా, మీరు చలి పెట్టినట్టున్నారు. మాకు బాధలు బాగున్నాయి, అప్పులు బాగున్నాయి, మాకు చలి పెట్టదు. నువ్వేం మాట్లాడతాను, వీళ్ళు ఏం మాట్లాడతారు? నిండా మునిగిన వాళ్ళకు చలి కదరా. మీరేం మాట్లాడతానా, వీళ్ళు ఏం మాట్లాడతారు? పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నమస్తే. నమస్తే. ఓపెన్ గారు ఇస్తే మీరు ఏదో పోతుంది. నేను అదిగా పోయినా కదా మొన్న. కూర్చో. మీరు మీకు పెట్టినా పెట్టారా అని చూసాను వచ్చా నేను. కూర్చో. మసాలా ఓకే. పర్లేదు. అన్న బిల్ ఎంతనే? 50 రూపాయలు. పసుగారు వచ్చిన అన్న కొట్టినా. ఓకేనా? మధ్య చెప్పండి అందరికి ఎన్ని రోజులు కట్టానవరా దీంట్లో పని నెల రోజులు అయినా వడని గిట్టి జరగలేదు వడని కూర్చోండి. పట్టలేవు మొత్తానికి ఇక పని చేయడలేరా? ఏదో మందే లేరు. అది అవుతలేదు. 10 రోజులు మస్తు నడిచింది. మొత్తానికి అయితలేదు, మొత్తానికి గిరాక్ అవుతుంది. అట్లనే పట్టుకు పోతులు ఇప్పుడు ఏమైందని ఏమైతలేదు. అసరం మంచి లేదు. మంచి పంపిణీ చేసి ఏం పంతులు ఆ పంతులకు పెట్టకపోతే మనం మెచ్చలకు వెళ్తాం. ఎట్లా నచ్చలేదు. ఎలా 15 రోజులు నేను చూసి తీసేస్తాను. సగము బండినట్టు సగం నడిచినట్టు అది అన్ని సెకండ్ కిలో మీద పడ్డది. ఇలా కొన్ని వేసిన అందుకే తక్కువ వేసిన మరి పోతే భక్తి అమ్ముడు ఎందుకు వేసుకున్నది? టేస్ట్ ఎందుకు లేదు? పెట్టిన వడలు పెడతాను, మిర్చి చిన్న పచ్చి మంచూరియన్ వడపావు పెట్టమంటావా? ఇంకా చేంజ్ చేయమంటావా? చేంజ్ చేయరు, నైట్ చేంజ్ చేసి మొన్న చేంజ్ చేసినాం మా పట్ల పెట్టినా కానీ అట్లనే వడపావు కూడా పెట్టినా కానీ అర్థలేదు. వడపావు చూడడం కొందరు చూడు మరి ఏం చేస్తారు? అల్లారు అదే ఇప్పుడు 15 రోజులు ఆలోచిస్తామా అనుకుంటున్నాము. మాతో అయితే మరి అదే ఎదుగుతాయి కూర్చున్న కాడ ఇట్లా అవుతారు. మరి ఏం చేస్తారు? పెట్టిన అయితే నమ్మకం పెట్టారు. సరే చూడురా ఎలా చూడు మరి చెట్టు ఇంటికి చెప్తా మంచిగా నిర్ణయించుకొని చెప్పుర్రి. ఇంకా అది వర్షం అవుతలేదు ఇక ఇప్పటికీ నిలవాలి.
సరే మరి చెప్తాను చెప్తాం మంచి వచ్చినప్పుడు మాట్లాడతాం చెప్పు సరే తీస్తాను అవునన్నా అడిగితే చెప్తుంది ఏమేమి తిన్నావురా రోడ్డు వాడాలు 15 రూపాయలు 15 ఎంత తొందరగా చెప్పు అంత సరే ఓకే సరే పెట్టినా అన్న సరే పోతా రైట్ అదే మీరు అన్నారు కదా ముచ్చట నా దుబాయ్ పోయి మొన్న యాక్సిడెంట్ సెటిల్ అయినా అంటాను మరి ఉంటే చూడరా అంటే మరి ఇప్పుడు మీరు అన్నారు కదా మరి అన్నకి ఇట్లా మరి అన్న చెప్తాను సరే మరి ఎట్లా తీసుకుంటాను బండి తీసుకుంటావా ప్రాణం చక్కెర పెట్టినా తీసుకుంటా గుత్తాయి గుత్త తీసుకుంటావా అన్న మేము ఇదే యాభై పెట్టుబడి పెట్టాము డిపాజిట్ ఒక 40,000 అన్న నా 20,000 కంటే పెట్టుబడి తీసుకుంటా లేకుంటే నేను జర చూడలేదా కొంచెం తక్కువ దగ్గర ఉన్నాయి తక్కువ తీసుకోండి మీరు ఆలోచించుకోండి 25,000 అన్న చూడండి 20,000 చెప్తా అంటావా వచ్చినోడు మళ్ళీ పేరుకి తిరుపతి అక్కడ తెచ్చే భక్షం ఇంత అంటావా అన్న ఇలా ఆలోచన చేసినాము ఎక్కువ కదా ఇక తీసుకోమని మొత్తం తీసుకుంటాడు కదా ఇక చెప్పే కదా ఎప్పుడు ఇస్తావు సరే అప్పటికెళ్ళి అయిపోయేటప్పుడు ఫోన్ చేస్తాను అన్న అప్పుడు చూసుకోవచ్చు అని అని కడిగి పెట్టి తోపు పెట్టున్నాం ఓకేనా సరే ఓకే ఏం చేద్దాం మరి ఏం చేద్దాం సరే మరి ఏం చేద్దాం రేపటి పరిస్థితి ఎట్లా ఇదైతే పోయిందని ఏది కాదు ఎట్లా ఇది ఇంకొక నెల అయితే ఎత్తి కట్టదా లేవా చూస్తున్న టైంలో రాజన్న చూసుకోవాలి సరే నడవండి వేరే అమ్మేద్దామండి వేళ కానీ సరిపోదు పైసలు ఇచ్చులేదు నువ్వు కూడా పైసలు ఇస్తా గురించి నేను కళలు పడుతున్నా గురుజీ ఈ డబ్బులకి ఇచ్చేస్తుంది గురుజీ ఇచ్చేస్తా ఈ కళ్ళలో కలిసి పరిచయం చేయ గురుజీ అవా అవా సరే ఏం చేద్దాంరా మళ్ళా మొదటికి వచ్చింది బతుకు ఏం చేద్దామన్నా రాత్రి నిద్ర వరకు లేదు ఇట్లా కన్ను మూసుకుంటే ఆ గురూజీ కనబడతాడు ఏమా ఆయన డబ్బులు ఏమా అంటాడు ఏది అర్థమైతలేదు ఏం చేయాలో అర్థమైతలేదు నాకైతే అనిపిస్తుంది మన ఇద్దరిని ఒకటి కుంటుండి చేస్తారా ఏమైతుంది నాకైతే మా గురూజీ ఆ కళల్ని వచ్చి అట్లా భయపడిపిస్తాను ఏం చేస్తాడు పరిష్కారం ఎట్లా మరి ఏం చేద్దామని ఆలోచన చేస్తాను కానీ ఇంకా మనం కొద్దిగా తొందరపడ్డామా అన్న అమ్మడానికి అందరు అంటుర్రా కొంచెం చూసేది ఉండే మనం 15 రోజులు చూసినాం కానీ ఇంకా కొంచెం చూద్దామంటే కానీ మనకు ఈ మిత్తులు పెరిగి మిత్తి భయంతో అదే అవి పెరిగి పెద్దగా అవుతున్నాయి గిరాక్ కాకపోతే ఎట్లా అనుకున్నాం కానీ ఇక ఏదో ఆగం అయ్యి చేసినాం కానీ అసలు ముచ్చట ఏంటంటే మిత్తి చేయబట్టి మనకు భయము కళ్ళు మూసుకుంటే పైసలు గుర్తుకుంటే గురుజీ గుర్తుకు నా కళలకు వచ్చిన అయ్యో నీట లేచి కూర్చున్నా నాకు మరి ఎవరన్నా మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఇంకొకరు ఉన్నారు దాని మీ వాడు ఉన్నారు మీ ఫ్రెండ్ అదే మొన్న శ్రీకాంత్ కదా శ్రీకాంత్ మరి ఏమంటాడు ఆయన ఫోన్ చేస్తాయి హలో శ్రీకాంత్ అన్న నమస్తేనే అన్న ఏడున్నా
అన్నా నీతో చిన్న పని పడ్డదే. నేను వచ్చినాక చెప్తా పని. కానీ తొగ్గి చింతల కాడ ఉన్నా గిడ. సరే రాలేవు, ఏ పని తర్వాత చేసుకోక 10 నిమిషాలు వచ్చిపోలేవు. సరే రా వస్తున్నా. ఓకే రైట్. నమస్తే. ఇంకానా ఇలా ఫోన్ చేసి పని ఉన్నదంటే మళ్ళీ గిట్టిగా సంగతి. పని ఉన్నదే, మధ్యలో కోసం ఓ పని పడ్డదే. చెప్పండి ఏమైంది, ఏం కథ? గిడదాకా వచ్చిరు మరి. ఇక నీకు తెలియదు ఏముంది. ఆ రోజు ఆడ చిన్నతో మాట్లాడిన అన్ని నేనేంటి ఆ రోజు కూర్చున్నాము మనం మీద. ఆ రోజు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మనం పెట్టలేదు. అది వచ్చింది. నా బిజినెస్ లో బాగా లాస్ వచ్చింది. ఎంత పెట్టుబడి అయింది, ఎంత తీసేసారు? 40-50 అయితే 40-30-40 దాకా తీసుకున్నాము. 20కి సగం రేట్ ఇస్తాము. షటర్ తో సహా మొత్తం సామాన్లు. ఆ డబ్బులు వచ్చినాయి కానీ ఆ మెట్టికి రాలేదు. చిన్న గుర్తు కట్టే బయటకు వెళ్దామంటే వర్క్ కుడుతుంది. అందుకే ఇంట్లో కూర్చొని ఏం చేయాలో ఆలోచిస్తే అన్న కానీ కలిసి ఖచ్చితం అన్నట్టు. ఏమన్నా చేతుల కత్తుండే ఆయన ఇచ్చిన ఆయన మామూలు మనిషి కాదా. ఇచ్చిన వాళ్ళు గురూజీ ఆయన. గురూజీ ఆయన దగ్గర ఇప్పించిండు. ఆయన వ్యాధి కత్తనే భయం అవుతుంది. వీనికి భయపడతారు. వర్షం అయితే ఇంట్లోకి వెళ్ళి అది ఆయన వ్యవస్థ అయినది. కానీ కొద్దిగా నువ్వు హెల్ప్ చేసుకోవచ్చు అని అన్నా నేను అనుకుంటున్నాను. భయం వణుకుడు కూడుతుంది. అనుకోడుతుందా? సరే ఆగుతుంది, నేను ఇప్పుడే మళ్ళీ తాగుతా. అరే దాము అన్న, ఈ సిచ్యువేషన్ బట్టి నాకు ఒక పాట గుర్తుకొస్తుందిరా. ఏంటిదన్నా? అప్పులోళ్ళకు నేను అప్పెట్లా గడుతూ రాజన్న, చిట్టిలోళ్ళకు నేను చెట్టెట్లా గడుతూ రాజన్న, అప్పులోళ్ళకు నేను అప్పెట్లా గడుతూ రాజన్న, చిట్టిలోళ్ళకు నేను చెట్టెట్లా గడుతూ రాజన్న. అదేంలో రాజన్ననే చూడాలి. చూస్తాడు ఏదో మార్గం చూపిస్తాడు మనకు. వచ్చిందిగా శ్రీకాంత్ అన్న. ఎటు పోయినవే అన్న? ఏంటి ఇవేంది పట్టుకోరు, మీకు భయం అవుతుంది. ఫస్ట్ అయితే అవి తాగుర్రి, భయం పోతుంది, తర్వాత మాట్లాడు. మీరు తాగుర్రి. అంతే అంటవా? మీరు ఏరి చెప్తా నేను. అంతేనా? ఏయ్ తీసుకుంటానా? తీసుకో. ఏయ్ అది లెక్క. ఇప్పుడు ఎట్లుంది? మీ ఇద్దరికి డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు చాలా తీసుకుపోయి ఇప్పిస్తా. నేను అక్కడ మాట్లాడి ఇప్పిస్తా. పారిగా పోదాం. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? అర్థం మరి. అది అన్న మంచిగా ఇవాళ నడిచింది. అది దుబాయ్ పోతే తీసేసి పోయిన ఆయన తీసుకున్నాం అన్నట్టు. కానీ ఫస్ట్ 10 రోజులు బాగా నడిచింది. తర్వాత మొత్తం డౌన్ అయిపోయింది. ఇక వెళ్ళిపోయేదా అంటే పైసలు అయితే ఇప్పుడు పైసలు వాళ్ళకి ఇస్తలేను. పైసలు బంద్ చేసిన ఆయన పని కావాలంటే పెట్టిస్తా. ఎక్కడ పని చేసుకోమని అలా వాళ్ళ దగ్గర తీసుకోమని డబ్బులు ఏమన్నా వాళ్ళ దగ్గర నెల 15-20 జీతం వస్తుంది. వీటితోటి అప్పులు జరుపుకోమని ఇంత పని చేసుకోమని మంచిగా అలానే మంచిగా ఫ్యూచర్ మంచిగా సెట్ అయితే నన్ను సెట్ చేసుకోవచ్చు. సరే పని ఇప్పించి అతన్నే డబ్బులు అడిగి మన అన్నం జరిగి ఫస్ట్ జైన్ గారు నేను చెప్తా. ఆ బారాన్ రెస్టారెంట్ ఉంది, మా ఫ్రెండ్ ఒకరిది కొత్తగా పెట్టిండు. ఇద్దరు క్యాషియర్ ఇట్లా వర్కర్ ఇంకైనా కావన్నట. అలా పని చేరుర్రి. 15 రోజులు 4 రోజులు చూస్తాడు ఆయన. చూసిన తర్వాత మీరు నమ్మకంగా పనిచేస్తే డబ్బులు చెప్తా నేను. తీసుకోర్రి, అవి పాతయాన్ని కట్టేసుకోర్రి అప్పులు. అట్లనే మంచిగా అన్నలే పని చేసుకోరు. ఈ పెట్టుబడి పెట్టే దందలు కాకుండా కొంచెం మనలే మంచిగా తిరిగేటట్టు చూసుకోర్రి. సరేనా? మాకు ఒక అప్పుల బాధ గురుజీ దగ్గర తీసుకొచ్చినాము. అతనికి వేయాలని బాధ భయం అనిపిస్తుంది. పని చేసినాక అక్కడ మీ ఫలితానం ఎక్కడైతే నమ్మకంగా పని చేస్తే నేను చెప్తా. సరేనా? సరే సరే. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా? చెప్పినట్టు ఏమన్నా ఉన్నా లేదా? హలో రమేష్. రమేష్ అన్న ఒక 500 అప్పు కావాలనే. మళ్ళీ అప్పు అడుగుతుర్రా? ఇదే పైన మీకు మారాలా మీరు?
అప్పుల గడుతూ సిట్టిలోళ్ళకు నేను సిట్టెట్లా గడుతూ సరుకులిచ్చేటోడు ఈ అనంటండు ముందు పోతే నువ్వు వెనకేమో